అంతా నేను చూసుకుంటానన్నయ్య, నువ్వు ప్రశాంతంగా ఉండు, సరేనా? చాలా సంతోషం అమ్మా. మరి నేను ఫోన్ పెట్టేస్తున్నాను. సరే అన్నయ్య, ఉంటాను, బాయ్. బాయ్. ఎవరితో మాట్లాడుతున్నావమ్మా? మీ మామయ్యతో. అవునా? ఏమంటున్నారు? రేపు మీ మామయ్య కొడుకు సుకాసు ఇక్కడికొస్తున్నాడు. అలాగా? ఇప్పుడెందుకొస్తున్నారు? తను యూజీ చదవడానికి కాలేజీలో జాయిన్ అవుతున్నాడు. 2 రోజుల్లో అతని కాలేజు ఓపెన్ అవుతుంది. తనకి మంచి హాస్టల్ దొరికేంత వరకు మనింట్లోనే ఉంటే మంచిదని మామయ్య చెప్తున్నారు. మరి మీరేమన్నారు? నేను కూడా సరే అన్నాను. అలాగా? మన ఇంట్లో ఉన్నదే 2 రూము. అతను ఏ రూమ్లో ఉంటారు? హే, అతనిక్కడ 10 రోజులుంటాడు. అప్పటి వరకు నీ రూమ్ ఇవ్వు. సరే. సరేగాని నాకు నిద్రొస్తోంది, నేను పడుకుంటాను. సరే అమ్మా, నువ్వు పడుకో, నేను వెళ్తాను. గుడ్ నైట్. సరే, లైట్ ఆఫ్ చేసి వెళ్ళు. సరే అమ్మా. ఆ? ఉమ్. ఉమ్. హలో. చెప్పవే. తిన్నాను, తిన్నావా? ఏం చేయలేదే, ఖాళీనే. మన కాలేజ్లో ర్యాగింగా? ఒకవేళ అలా జరిగితే మనం చూసుకుందాం, వదిలే. సరేగాని ఎల్లుండు నువ్వెలా వస్తున్నావు? ఓకే, నేను ఎల్లుండు షారాటోలో వస్తాను, కాలేజ్లో కలుసుకుందాం. నువ్వు భయపడకుండా రా, చూసుకుందాం. సరేవే, ఓకే. నాకు నిద్ర వస్తుంది, నేను ఎల్లుండి నిన్ను కాలేజ్లో కలుస్తాను. ఓకే ఓకే, బాయ్, గుడ్ నైట్. అత్తయ్యా, సుహాస్, రారా. ఏంటత్తా అన్న కొడుకుని ఆహ్వానించడానికి చీపురు కట్టతో గుమ్మంలో రెడీగా నుంచున్నావా? అయ్యో, అదేం లేదు సుహాస్, ఇల్లు శుభ్రం చేస్తున్నాను. రా, లోపలికి రా. అలాగే అత్త. అల్లుడు, నువ్వు వెళ్ళి కూర్చో, నేను వెళ్ళి టీ తీసుకొస్తాను. అలాగే అత్త. ఇదిగో అల్లుడు టీ. ఇంట్లో అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు అత్తయ్య. సరే, నీ కాలేజ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? ఎల్లుండి నుంచి స్టార్ట్ అవుతుంది అత్తయ్య. హాస్టల్లో రూమ్ అడిగాను, ఇంకా ఇవ్వలేదత్త. రూము దొరకడానికి వారం రోజులు గాని 10 రోజులు గాని పడుతుంది. అంతవరకు నేను ఇక్కడే ఉండాల్సి వస్తుంది. పర్వాలేదు అల్లుడు, ఇక్కడ నువ్వు ఎన్ని రోజులైనా ఉండొచ్చు, సరేనా? నేను మీ అత్తనే కదా, నా ఇల్లు నీ ఇల్లు కాదా? థ్యాంక్స్ అత్తయ్య. హే ప్రియాంక. హాయ్ బావా, ఎప్పుడొచ్చారు? ఇందాకే వచ్చాను. అవునా, సరే సరే. అమ్మా, టీ తీసుకొని వస్తారా? ఈ ఇంట్లో నువ్వేం పని చేస్తావో తెలీదు గాని టీ మాత్రం అడుగుతావు. కిచెన్కి వెళ్ళి టీ పోసుకొని తాగు, నేను మా అల్లుడితో మాట్లాడాలి. వీడితో మాట్లాడి ఎన్నాళ్ళయిందో. ఏంటమ్మా నువ్వు? మీ అల్లుడు ఇక్కడే కదా ఉంటారు, వెళ్ళు, టీ తీసుకొని రామా, తలనొప్పిగా ఉంది.
నాకేదో ఒకటి పని చెప్పడమే నీ పని. హ్మ్. ఉమ్, ఇంకేంటి ప్రియాంక విశేషాలు? నువ్వే చెప్పాలి బావా. మరి మీరు కాలేజ్లో చేరారా? చేరాను. అందువల్లే 10 రోజులు ఇక్కడ ఉండడానికి వచ్చాను. నేనిక్కడ ఉండడం వల్ల మీకు ఇబ్బంది ఏం లేదు కదా? మీ వల్ల మాకేం ఇబ్బంది ఉంటుంది బావా? మాకే ఇబ్బంది లేదు. టీ తీసుకో. మ్. సరే అల్లుడు, నువ్వు వెళ్ళి ఆ రూమ్లో రెస్ట్ తీసుకో. ఫ్రెష్ అయిన తర్వాత టిఫిన్ తిందు గాని. సరే అత్తయ్య. మ్. అమ్మా, మ్. నేను కాలేజీకి వెళ్ళొస్తాను. సరే అమ్మా, జాగ్రత్తగా వెళ్ళు. సరే అమ్మా. మ్. మ్. హే ప్రియాంక ఆగు, నేను కూడా వస్తాను. సరే రండి బావా. అవును, నువ్వెందులో వెళ్తావు? పక్కన ఉన్న మెయిన్ రోడ్కి వెళ్తే షేర్ ఆటో వస్తుంది బావా, నేను దాంట్లో వెళ్ళిపోతాను. అలాగా, అయితే నేను కూడా నీతో పాటు వస్తాను. ఇద్దరం కలిసి షేర్ ఆటోలో వెళ్దాం. సరే రండి బావా, వెళ్దాం. సరే, ఇద్దరు జాగ్రత్తగా వెళ్ళిరండి. అలాగే అత్తయ్య, నేను ప్రియాంకని జాగ్రత్తగా తీసుకెళ్తాను. అల్లుడు ఇక్కడికి కొత్తగా వచ్చాడు, జాగ్రత్తగా తీసుకువెళ్ళు, సరేనా? సరే అమ్మా, నేను చూసుకుంటాను. మీరు రండి బావా. ఉమ్. చెప్పండి అన్నయ్య. ఏం లేదమ్మా, నీ అల్లుడు కాలేజీకి వెళ్ళాడో లేదో కనుక్కుందామనే ఫోన్ చేశాను. అవునన్నయ్య, ఈరోజే కాలేజ్కి వెళ్ళాడు. సంతోషం అమ్మా. వాడికి పీజీలో రూమ్ దొరికేంత వరకు కాస్త జాగ్రత్తగా చూసుకో. ఆ తర్వాత నీకు ఇబ్బంది ఉండదు. అన్నయ్య, సుహాస్ ఇక్కడే ఉన్నా కూడా మాకెలాంటి ఇబ్బంది లేదు. సరే, నీ అల్లుడు నీ ఇష్టం. మరో మాట, సాయంత్రం వాడొస్తే ఒకసారి ఫోన్ చేయమని చెప్పు, సరేనా? సరే అన్నయ్య, ఉంటాను. బావా, ఉమ్, మీ కాలేజ్లో ర్యాగింగ్ అలాంటివేమీ జరిగాయా? అలాంటిదేం లేదు. సీనియర్స్ అందరూ జూనియర్స్కి ఫ్లవర్స్ ఇచ్చి స్వాగతం పలికారు. అలాగా? నన్ను అడుగుతున్నావు, నీ కాలేజీలో ర్యాగింగ్ జరిగిందా? మా కాలేజ్లో కూడా అలాగే స్వాగతం పలికారు. మా సీనియర్స్ అందరూ మాకు తెలిసిన వాళ్ళు కనుక ఈ రోజు చాలా బాగా జరిగింది. హా, సరే, మొదటి రోజు గడిచింది, రేపు నుంచి చక్కగా చదువుకోండి. సుహాస్, అత్త, ఏమైంది? మాకు తెలిసిన వాళ్ళది ఒక మ్యారేజ్ ఉంది, మేం వెళ్తున్నాం, నువ్వు కూడా వస్తావా? అలాగా, నేను రాలేనత్త. సరేలే, మేం వెళ్ళొస్తాం, నువ్వు జాగ్రత్తగా ఉండు, సరేనా? సరే అత్త. డోర్ లాక్ చేసుకుంది గనరా. ఉమ్. హలో, చెప్పరా మామా? రే, ఎక్కడ్రా ఉన్నావు? నేను మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాను. రే, ఈరోజు నేను ఫ్రీగానే ఉన్నాను. మీ అత్త ఇంటికి వచ్చి నిన్ను మీట్ అవ్వచ్చా? రే, ఇక్కడ మా అత్తయ్య తన కూతురు ఉంటారు. నువ్వొస్తే వాళ్ళు ఏమైనా అనుకుంటారు. సర్లేరా, రేపు నేను పబ్కి వెళ్ళాలనుకుంటున్నాను. నువ్వు నాతో జాయిన్ అవుతావా? ఏంటి, పబ్బుకా? రే, నేను రావట్లేదు. రే, మన క్లాస్లో ఉన్న వాళ్ళందరం వెళ్తున్నావురా, నువ్వు రానంటావేంటి? పబ్ అంటే చాలా డబ్బులు ఖర్చు అవుతుంది కదా. రే, ఒక 5,000 ఖర్చు అవుతుందంతే. అవి కూడా లేవా నీ దగ్గర? ఏంటి, 5,000? ఎందుకురా అంతలా ఆశ్చర్యపోతావు? నా దగ్గర అంత డబ్బు లేదురా. రే, నీ దగ్గర లేకపోతే మీ అత్తయ్యని అడగరా. అత్తనా? ఎలా అడగాలి? రే, ఏదో ఒకటి అబద్ధం చెప్పి తీసుకురారా. నువ్వే మొదటిసారి గ్రామాన్ని వదిలే సిటీకి వచ్చావు. సిటీలో ఏమేమున్నాయో నువ్వు చూడక్కర్లేదా? కాలేజ్ చదువుకునేవాడివి, చేతిలో ఒక 5,000 ఉంచుకోవా? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. రేపు మన క్లాస్లో ఉన్న వాళ్ళందరం పబ్కి వెళ్ళి ఎంజాయ్ చేయబోతున్నాం, అంతే. నువ్వు ఎలాగైనా డబ్బు రెడీ చేయి, ఓకేనా? రే, అది ఏంట్రా అది ఇది అంటూ? సరే, 5,000 కాకపోయినా ఒక 3,000 తీసుకురా. అంత డబ్బు కూడా కుదరదురా. అబ్బా, నిన్ను పోనీ ఒక 2,000 తీసుకురారా.
అది కూడా తీసుకురాకపోతే అందరూ నిన్ను ఆట పట్టిస్తారా. ఎలాగైనా డబ్బు రెడీ చేసి రేపు కాలేజీకి వచ్చేసి కాలేజీ నుంచి తిన్నగా మనం పబ్కే వెళ్తున్నాం, ఓకేనా? సరేలే. డబ్బులు ఎలా అడ్జస్ట్ చేయాలి? ఇప్పుడు ఏం చేద్దాం? వాడేమో ఫోన్లో 2000 కావాలంటున్నాడు. రాగానే అతని డబ్బులు అడిగితే బాగోదు. ఇప్పుడు ఏం చేద్దాం? ఛే, ఇలా ఇరుక్కుపోయినట్టే. ఏం చేద్దాం? అతయ్యకి తెలియకుండా ఈ డబ్బులు తీసుకెళ్ళి బాగా ఎంజాయ్ చేద్దాం. ప్రియాంక, ప్రియాంక, ఏ ప్రియాంక, ఏంటమ్మా? ఇలా రావే. వస్తున్నానమ్మా. ఏంటమ్మా? ఇక్కడ కబోర్డ్లో డబ్బులు దాచాను. అందులోంచి నువ్వు డబ్బులేమైనా తీసుకున్నావా? లేదమ్మా, నేను తీయలేదు. ఏయ్, నిజం చెప్పు. నేను ఇక్కడ డబ్బులు పెట్టాను. అందులో నుంచి 2000 కనపడడం లేదు. నువ్వు తీసావా? నువ్వే తీసావని అనుకుంటున్నాను. అయ్యో, నేను చూడలేదమ్మా. నాకు డబ్బులు కావాలంటే నిన్ను అడుగుతాను కదా. నేనేం తీయలేదు. నువ్వెందుకు ఇలా చెప్తున్నావు? లేదు, నువ్వే తీసుంటావు. ఇంతకు ముందు ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాలని నన్ను నువ్వు 2000 అడిగావు. నేను ఇవ్వలేదు గనక నువ్వే తీసుంటావు. లేదమ్మా, నేను తీయలేదు. నేను ఇంతకుముందు ఎప్పుడైనా ఇలా డబ్బులు తీసానా? నా మీద నీకు అనుమానం ఏంటి? నేను డబ్బులు తీయలేదన్నా నన్ను తీసావంటున్నావేంటి? అంటే మన ఇంట్లో నేనే దొంగతనం చేస్తానా? ఏంటమ్మా నువ్వు? అవునే, నువ్వే దొంగతనం చేసావు. ఎందుకిలా చేసావు? ఇప్పుడు నిన్ను ఏం చేస్తానో చూడు. అత్తయ్య, ఇక్కడ ఏం జరుగుతోంది? ఏంటత్తయ్య? కబోర్డ్లో డబ్బులు పెట్టాను. అందులో నుంచి 2000 డబ్బులు తీసుకుంది. నేను అడుగుతుంటే డబ్బులు తీయలేదంటోంది. అవునా? ఏంటి ప్రియాంక, ఎందుకు తీసుకున్నావు? అయ్యో బావా, నేను తీసుకోలేదు బావా. అమ్మ ఊరికే చెప్తుంది. నాకు అవసరం ఉంటే నేనే అడుగుతాను కదా. నేనెందుకు తీసుకుంటాను? నువ్వాగవే, నీ పని చెప్తాను. అత్తయ్య, వదిలే అత్తయ్య. నీకు డబ్బులు కావాలంటే అడిగి తీసుకో. ఇవ్వలేదంటే ఇలా దొంగతనం చేస్తావా? అయ్యో అమ్మా, నేను తీసుకోలేదు. మళ్ళీ మళ్ళీ చూడు, అబద్ధం చెప్తోంది. అయ్యో, నేనేం చెప్పినా వినవేంటమ్మా? నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు. నేను తీసుకోలేదు, తీసుకోలేదు, తీసుకోలేదు. సరే, నువ్వు తీసుకుంటే తీసుకున్నావు గానీ మళ్ళీ ఇలా చేయి మాకు. అయ్యో బావా, నువ్వు నన్ను నమ్మవా? చెప్పరా మామా. రే మామా, ఆ. ఒక ముఖ్యమైన మ్యాటర్ రా. ఏంటి? మన కుర్రోళ్ళందరం కలిసి పబ్కి వెళ్ళి ఎంజాయ్ చేసాం కదా. అదేలాగా ఈసారి ఒక టూర్ ప్లాన్ చేయాలనుకుంటాను. అందరూ ఓకే చెప్పారు. మరి నువ్వేంట్రా, వస్తావా? వస్తాను మామా, కానీ డబ్బు సమకూర్చాలంటే చాలా కష్టంగా ఉంది. రే, ఎప్పుడు చూసినా అదే చెప్పకరా. ఈ వయసులో ఎంజాయ్ చేయకపోతే ఎప్పుడు చేస్తాం చెప్పు? ఎందుకురా ఇలా ఉన్నావు? సరే సరే, ఎక్కడికి వెళ్దాం? అందరం గోవా వెళ్దాం అంటున్నారా. అవునా? మరి డబ్బు ఎంతవరకు ఖర్చు అవుతుంది? ఎక్కువేం కాదురా, ఒక మనిషికి 5000 అవుతుంది. ఒరే, 5000 అంటే అస్సలు కుదరదు. పోయినసారి 2000 చాలా కష్టపడి తీసుకొచ్చా. మళ్ళీ 5000 అంటే కుదరదు. రే, 5000 రెడీ చేయడం కష్టమరా నీకు? భలే వాడరా నువ్వు. పోలే, కనీసం ఒక 3000 రెడీ చేయరా. మిగతా 2000 నేను సర్ది కుర్రోళ్ళకి ఇచ్చేస్తాను, ఓకేనా? సరేరా. బాబు, ఎవరా? ఒక్క నిమిషం రా. అత్తయ్య, ఏమైంది? నేను ఈ దగ్గరలోనే ఉన్న షాప్కు వెళ్ళొస్తాను. సరే అత్తయ్య, రావడానికి ఎంత టైం పడుతుంది? ఒక అరగంటలో వచ్చేస్తాను. అలాగా, సరే. ప్రియాంక ఎప్పుడొస్తుంది? ప్రియాంక రావడానికి సాయంత్రం అవుతుంది. సరే, నువ్వు వెళ్ళరా అత్తయ్య. సరే, వెళ్తాను. హలో, లైన్లో ఉన్నావా? హలో, చెప్పరా. రే, ఎవరా లేడీ వాయిస్? మా అత్తయ్య బయటికి వెళ్తోంది. ఓ, నువ్వు మీ అత్తయ్య ఇంట్లో ఉంటూ చదువుకుంటున్నానని చెప్పావు కదా.
అవునరా, త్వరగా హాస్టల్ దొరికితే బాగుంటుంది. లేదంటే కాలేజీ నుండి మా అత్త ఇంటికి రావాలంటే చాలా కష్టంగా ఉంది. నువ్వేం వెంగబాడకురా, వచ్చే వారం పీజీలో దొరుకుతుందని చెప్పాను కదా, అంతవరకు అడ్జస్ట్ అవ్వు. సరేరా, టూర్కి డబ్బులు త్వరగా రెడీ చేయి, మర్చిపోకు. సరేరా, బాయ్. బాయ్. ఇప్పుడేం చేద్దాం? ఆల్రెడీ డబ్బులు పోయాయి కాబట్టి బీరువాన్ని అత్తే లాక్ చేసి ఉంటుందా? ఎందుకైనా మంచిది తెరిచేద్దాం. పర్వాలేదే, డబ్బులు పోయినా కూడా బీరువాని లాక్ చేయకుండా అలాగే వదిలేసి వెళ్ళిపోయింది. పోనీలే, ఉన్న డబ్బులు మొత్తం తీసుకుందాం. ఇది చాలే. మనోడికి ఫోన్ చేసి డబ్బులు రెడీ అయ్యాయని చెప్దాం. హలో. రే, నేను ట్రిప్కి వస్తున్నాను, డబ్బులు రెడీ చేశాను. అలాగా? ఏంట్రా ఇంత త్వరగా రెడీ చేసావు? పర్వాలేదే, నీ వల్ల కాదేమో అనుకున్నాను. రే, ఏదో ఒకటి చేసి 3000 తీసుకొస్తాను. మిగతా డబ్బులు నువ్వు అడ్జస్ట్ చేసుకో. సర్లేరా, నేను చూసుకుంటానులే, నువ్వేం దిగులు పడకు, ఓకేనా? సరేరా, ఉంటాను. ఏమే, నీకెంత చెప్పినా నువ్వు మారవా? ఏంటమ్మా నువ్వేం చెప్తున్నావు? నువ్వు కబోర్డ్లో నుంచి 3000 రూపాయలు ఎందుకు తీసుకున్నావు? అమ్మా ఏంటమ్మా, ఆ రోజేమో 2000 రూపాయలు తీసుకున్నాను అన్నారు, ఈ రోజేమో 3000 తీసుకున్నాను అంటున్నారు. ఎందుకమ్మా లేనిపోని అబండాలు నా మీద వేస్తున్నారు? ఏంటి, నేను నీ మీద అబండాలు వేస్తున్నానా? నువ్వే కదా నాకు తెలియకుండా డబ్బులు తీసుకుంటున్నావు. ట్రిప్పుకు వెళ్ళాలని 10,000 రూపాయలు డబ్బులు అడిగి నేనివ్వనన్నానని అప్పుడప్పుడు ఇలా డబ్బులు తీసుకుంటున్నావా? నీకిది మంచి పద్ధతి కాదు. అయ్యో ఏంటమ్మా, నేను చెప్తే నమ్మవా? నమ్మను, నీ మాట అస్సలు నమ్మను. నీ మీద నాకు నమ్మకమే లేదు. ఎందుకమ్మా నన్ను మళ్ళీ మళ్ళీ అనుమానిస్తున్నావు? మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడైనా ఇలా జరిగిందో అప్పుడు చెప్తా నీ సంగతి. ఇంట్లోనే దొంగతనం చేస్తున్నావా? వీళ్ళిప్పుడే 3000 పోయిన విషయానికి గొడవ పడుతున్నట్టున్నారు. ఇప్పుడు బయటకు వెళ్తే అస్సలు బాగోదు. సైలెంట్గా లోపలికి వెళ్ళి కూర్చుంటాను. ఏంటిది? కొన్ని రోజులుగా డబ్బులు మాయమైపోతుందని అమ్మ నన్ను అనుమానిస్తున్నారు. నేనే కాలేజ్ నుండి ఇప్పుడే వచ్చాను. అమ్మ బావ మాత్రమే ఇంట్లో ఉన్నారు. బావ ఇంటికి వచ్చే ముందు ఇలాంటి సమస్యలు రాలేదే. ఒకవేళ బావనే ఈ డబ్బులన్నీ దొంగలిస్తున్నారా, లేదా అమ్మ నా మీద ఊరికే నింద వేస్తుందా? దీన్ని ఇలాగే వదలకూడదు. దాన్ని ఎలాగైనా కనుక్కోవాలి. ఏం చేద్దాం? అమ్మా అమ్మా, హే, నువ్వు నాతో మాట్లాడుకో. ఇంట్లోనే దొంగతనం చేస్తున్నావా? నువ్వు మంచి అమ్మాయి అనుకున్నాను, కానీ నువ్వు ఇలా చేస్తున్నావేంటి? అమ్మా నేను చెప్పింది వినమ్మా. నేను కాలేజ్కి వెళ్ళి సాయంత్రమే వచ్చాను. మరి నేనెలా డబ్బులు తీసుకుని ఉంటాను? మీరు బావ ఇద్దరూ ఇంట్లోనే ఉన్నప్పుడు నేనెలా డబ్బులు తీయగలను చెప్పు?
ఏయ్ నేను కూడా ఇంట్లో లేను, మార్కెట్కి వెళ్ళాను. అలాగా? మరి సుహాస్ బావ మాత్రమే ఇంట్లో ఉన్నారా? అవును. అయితే ఎవరూ లేని అవకాశాన్ని ఉపయోగించుకుని ఆయనే డబ్బులు తీసుకున్నారు. ఏయ్ ఏమైంది అసలు? నువ్వేం మాట్లాడుతున్నావు? గట్టిగా అరవకు, సుహాస్ వింటే బాధపడతాడు. సుహాసే ఈ దొంగతనాలన్నీ చేస్తున్నాడని నువ్వెలా అనుకుంటావు? దొంగతనం నువ్వు చేసి సుహాస్ మీద తోసేస్తున్నావా? అయ్యో అమ్మా, నువ్వెందుకిలా ఉన్నావు? నాకేమో సుహాస్ బావ మీదే అనుమానంగా ఉంది. బావుంది, అంతా నువ్వు చేసి మా అన్న కొడుకు మీద చెప్తున్నావా? అయ్యో అమ్మా, నేనెంత చెప్పినా నువ్వు నమ్మవు కదూ. నమ్మనే. దేవుడా. చెప్పమావా? రే, ఈసారి కుర్రోళ్ళందరం కలిసి ఒక మంచి ప్లాన్ వేసాంరా. ఏంటి, నువ్వు మాతో జాయిన్ అవుతావా? అలాగా? ప్లాన్ ఏంటి? ఈ వీకెండ్ సిటీ అవుటర్ లో ఉన్న ఒక రిసార్ట్ కి ట్రిప్ ప్లాన్ చేస్తున్నాంరా. అంతేకాదురా, మనతో పాటు గర్ల్స్ కూడా జాయిన్ అవుతున్నారు. ఏంట్రా ఏమంటున్నావు? నిజమేరా, ఈ సాటర్డే సండే గర్ల్స్ తోటి మనం జాలీగా అవుటింగ్ వెళ్ళబోతున్నాం. ఈ ట్రిప్ మన లైఫ్ లో మరపురానిదిగా ఉంటుందిరా మామా. మరి నీ సంగతి ఏంటి, వస్తావా రావా? రే నేను వస్తానురా, కానీ రే, దీనికి మనిషికి 10,000 పడుతుందిరా. ఏంటి 10,000? అవునా, అమ్మాయిలు మనతో వస్తున్నారు కదా, చేతిలో డబ్బులు లేకపోతే బాగుండదు కదా. లెక్కలు చూడకుండా డబ్బులు ఖర్చు పెడతాం, గర్ల్స్ తోటి జాలీగా అవుటింగ్ ఎంజాయ్ చేద్దాం. ఏంటి, ఓకేనా? బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఏంట్రా ఆలోచిస్తున్నావు? సరేలేరా, చూద్దాం. ఓకేరా మామ. ఏం చేద్దాం? ఇంకా వారం రోజులు టైం ఉంది. ఈసారి కూడా అత్తయ్య ప్రియాంక లేని టైం చూసి డబ్బులు తీసేయాల్సిందే. మీరు తెరిచి ఉండండి. అనుకున్నట్టే 10,000 తీసుకున్నాను. ఈసారి మాత్రం అమ్మాయితో కలిసి బాగా ఎంజాయ్ చేయాలంతే. ఎలాగైనా డబ్బులు లేవని తెలిస్తే అత్తయ్య ప్రియాంకనే తిడుతుంది. తిడితే తిట్టనే, తన కూతురునే కదా తిడుతుంది. మనం మాత్రం బాగా ఎంజాయ్ చేద్దాం. అవునా, సరే సరే. ఏయ్ లోపలికి రావే. ఏంటమ్మా, ఫోన్ మాట్లాడుతున్నాను కదా. ఫోను పక్కన పెట్టిరా. తర్వాత మాట్లాడతాను. ఏయ్ చూడు, కబోర్డ్లో 50,000 పెట్టాను, 40,000 ఉన్నాయి. మిగతా 10,000 తీసేసుకున్నావా? మళ్ళీ డబ్బులు పోయిందా? పోయాయని నన్ను అడుగుతున్నావా? నువ్వే కదా తీసింది. ఇలా డబ్బులు పోగానే నన్నే అనుమానిస్తావని నాకు బాగా తెలుసు. ఇక్కడ చూడు. ఇదేంటే, అసలు డబ్బులు పోవడానికి వీడే కారణమా? అవును. ఇంట్లో ప్రతిసారి డబ్బులు పోయినప్పుడల్లా నన్నే కారణంగా చెప్తున్నావు కనుక నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి హిడెన్ కెమెరా తెచ్చి ఇక్కడ పెట్టాను. అందువల్లనే ఇప్పుడు నిజం తెలిసింది. ఇప్పుడు డబ్బులు ఎవరు తీస్తున్నారో నీకు తెలిసింది కదా. బావనే ఇదంతా చేస్తున్నారు. రే సుహాస్, ఇలా చేస్తున్నావేంట్రా? ఛ, రావే. రే సుహాస్, ఏంటత్తయ్యా? అసలు నువ్వేమనుకుంటున్నావు? ఏంటత్తయ్య నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు. నువ్వే కదా కబోర్డ్లో డబ్బులు తీసుకుంది. లేదత్తయ్య, నేను తీసుకోలేదు. నేనెందుకు తీసుకుంటాను? అవునా, సరే. ఏయ్ చూపించు. బాగా చూడు. అయ్యో, అత్తయ్య, అదే ఈ వీడియోలో ఉన్నది నువ్వే కదా, లేక నీలాగే ఎవరైనా వచ్చి చేశారా? ఏంటి సుహాస్ ఇలా చేస్తున్నావు? ప్రతిసారి డబ్బులు పోయినప్పుడల్లా నా కూతురు తీసిందేమోనని అనుకుంటున్నాను, కానీ నువ్వు తీసావని నేను అస్సలు ఊహించలేదు. చాలా మంచివాడవని అనుకుంటే ఇలా చేస్తున్నావేంటి? సారీ అత్తయ్య, నన్ను క్షమించు. మా కాలేజీలో ఖర్చుల కోసం డబ్బులు కావాల్సి వచ్చింది. నాన్నని అడిగితే ఆయన ఏమనుకుంటాడని ఇలా చేశాను. నేను చేసింది తప్పే, నన్ను క్షమించత్తయ్య. ప్లీజ్ అత్తయ్య, నాన్నకి చెప్పుకో.
నాన్నకి తెలిస్తే నన్ను చంపేస్తారు. ఏంటి సుహాస్, నీకు డబ్బులు కావాలంటే నన్ను అడిగితే నేనిస్తాను కదా. ఇలా దొంగతనం చేసి నీ పరువు పోగొట్టుకున్నావు. సారీ అత్తయ్య. అమ్మా ఆ? బావ నీకు సారీ చెప్పినట్టు నువ్వు నాకు సారీ చెప్పాలి. ఎందుకంటే నీకు పుట్టిన కూతురు నేను. దొంగతనం చేస్తానని ఎలా అనుకుంటావు? నేను అలా చెయ్యలేదని చెప్పినా కూడా నువ్వు నమ్మలేదు కదా. సారీ బంగారం, నా బుద్ధి సరిగ్గా లేక అలా చెప్పాను. నువ్వు చాలా మంచిదానివని నాకు తెలుసు. ఏదో కోపంలో అలా చెప్పాను. సారీ బంగారం. ఉమ్, సరే. సుహాస్, మళ్ళీ నువ్వు ఇంకెప్పుడు ఇలా చెయ్యొద్దు. చేసేది చిన్న తప్పైనా జీవితాంతం గుర్తుండిపోతుంది. ఉమ్. సరేనా? సరే అత్తయ్య, నన్ను క్షమించు.